పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏదైతే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్టులో 24 సీట్లని అనౌన్స్మెంట్ చేశారో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు జనసేన పార్టీవి అని అనౌన్స్మెంట్ చేశారో, అప్పటి నుంచి కూడా మన జన సైనికులు, అనుకునే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వీళ్ళలో ఎక్కడో తెలియని అలజడి, బాధ, కోపం అన్నీ కూడా ముంచుకొచ్చాయి. అవి సహజం. అవి పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే ప్రేమ వల్ల అయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారని కొందరు, పవన్ కళ్యాణ్ గారు మాకు సీట్లు ఇవ్వలేదని మరికొందరు, పవన్ కళ్యాణ్ గారు జన సైనికులందరినీ కూడా వేరే వాళ్ళకి ఓట్లు వేయమని చెప్తున్నారని కొందరు తెలుగుదేశం పార్టీ మీద యాంటీగా ఉండే జన సైనికులు వాళ్ళ యొక్క బాధ, మరియు జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు రాలేదని కొందరు బాధపడడం. ఈ బాధలో చాలామంది నోటికి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి కొందరు తిట్టడం జరుగుతుంది, కొందరు ప్రేమతో అసహనం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది, కొందరు నోటకి మేము ఓటేసేస్తామన్నట్టు కూడా కొందరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ జనసేన కార్యకర్తలు, జన సైనికులు, దయచేసి మీకు రిక్వెస్ట్ ఒకటి ఆలోచించండి. మనం ఎప్పటి నుంచి ఈ యొక్క పార్టీ మనకు ప్రత్యామ్నాయంగా ఎప్పటి నుంచే ఉంది. మొదట్లో ఉండేటప్పుడు మనం అంతగా అరిచి గోల చేసి సీఎం అని చెప్పి ఎన్నో కష్టాలు పడి ఎన్నో మీటింగులకు వెళ్ళి జెండా పట్టుకుని ఎవరు లేనప్పుడు కూడా ఎండలో నడి రోడ్డు మీద తిరిగిన రోజులు మనం మర్చిపోకూడదు. మనం ఈరోజు కాకపోతే రేపు ఆయన ఆల్రెడీ ఒక థాట్తో ఉన్నారు. దయచేసి ఎవరు కూడా బాధపడొద్దని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదే రకంగా ఈ యొక్క షీట్లు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు కూడా దయచేసి తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఆయనకి రాజకీయాలు నిజానికి చెప్పాలంత అవసరం లేదు. ఆయనకి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలని కానీ, ప్యాకేజీ తీసుకోవాలి కానీ, లేకపోతే ఎవరి కింద పని చేయడం కానీ అదేం అవసరం లేదు. అది కేవలం అతను చూడకపోయిన డబ్బులు లేవు, అతను చూడకపోయిన పదవులు లేవు, అతను చూడకపోయిన రాజకీయం లేదు. ఆయన ఎందుకు మనమే ఇక్కడ ఎంత స్ట్రగుల్ అవుతున్నామంటే, ఆయన ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటారో ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఆయన ఒక చిన్న ఫ్యాన్కి, చిన్న అభిమానికి ఏదైనా ప్రాబ్లం జరిగితే తట్టుకోలేని ఆయన ఎంతమందికి కూడా మనసు బాధ పెట్టాలని ఆయన ఉద్దేశం ఏం లేదు. దీనికి కూడా మనకి రేపు పొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావచ్చు, తరువాత ఎలక్షన్స్లో కావచ్చు, మనకి బలం పుంజుకోవడానికి పవర్ షేరింగ్ అవుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇలాగా పొత్తు పెట్టుకొని పొత్తు ధర్మంలో మనకంటూ కొన్ని సీట్లు మాత్రమే కేటాయించారే తప్పితే ఎవరికో బాధ పెట్టేద్దామని, లేకపోతే మనం ఏదో అధికారం చలాయిద్దామని, ఎవరికో ఇబ్బంది పెట్టేద్దామని, లేకపోతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా దోచుకుందామని అతనికి ఎటువంటి ఆలోచన లేదు. అంతా మన కోసం ఆయన చేస్తున్నారు. కొంచెం ఓపిక పట్టండి దయచేసి. జన సైనికులు, అభిమానులు, జన సైనికులు, నెక్స్ట్ వీర మహిళలు, మీరు ఉంటేనే పార్టీ నిలబడింది. మనలాంటి వాళ్ళు ముందుకు వస్తేనే ఈ యొక్క పార్టీ ఇంతవరకు నిలబడింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో లేకుండా పోదు. ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి కొన్ని పరిస్థితులు, తప్పని పరిస్థితులు ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ రకంగా షేర్ చేయడం జరిగింది. దయచేసి ఈ వస్తున్న 2024 ఎలక్షన్లో ఎక్కడెక్కడైతే మన వాళ్ళు పోటీ చేస్తున్నారో, ఎక్కడెక్కడ మన జనసేన పార్టీ నిలబడి ఉందో ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళినట్లయితే రేపు పొద్దున్న మన బలం కూడా, మన పర్సనల్ బలం కూడా అసెంబ్లీలో ఉంటుందని అంటే నా తాలుగా ఆలోచన చెప్తున్నాను. దయచేసి ఎవరు బాధపడొద్దు, కుంగిపోవద్దు, నిలబడదాం. ఎంతవరకు అయితే అంతవరకు నిలబడదాం. మొదట మనం పవన్ కళ్యాణ్ గారనే కదా పార్టీలోకి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు అనేసే కదా మనం ఇంకా పార్టీకి ఇంత సపోర్ట్ చేస్తూ మీటింగ్లు అయితే వెళ్ళడం, రావడం, తిరగడం, అందరికీ మోటివేషన్ చేయడం అన్ని రకాలు చేసాం. మళ్ళీ లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఇలా మనం డల్ అయిపోతే పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇబ్బంది పడిపోతారు, పార్టీ డల్ అయిపోద్ది. ఇంకా దోచుకున్న వాళ్ళదే రాజ్యం అన్నట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా ఇంకా పరిపాలిస్తారు. దయచేసి ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్గా నిలబడండి. ఎవరు బాధపడద్దు. ఎవరైనా ఒకవేళ ఆ బాధలో ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి కానీ, పార్టీకి కానీ వ్యతిరేకంగా ఉండొద్దని, మన రోజులు మీకు రావాల్సిన రోజులు ఖచ్చితంగా వస్తాయని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దయచేసి అర్థం చేసుకొని మన పార్టీని ప్రతి ఒక్కరు నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇంకొకసారి మనం ఒక అవకాశం జనసేన పార్టీకి అందరం కలిసిద్దాం. ఇంతకాలం మనం కష్టపడి లాస్ట్లో మనం ఇలా పార్టీని ఇబ్బంది పెట్టడం సరికాదు. దయచేసి నిలబడదామని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. జై హింద్, జై జనసేన.